This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 2026 ఇయర్కి సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటేక్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం మీరు ఇంటర్ పాస్ అయిన ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా హయ్యర్ స్టడీ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన వారికి దాదాపు నెలకి 40,000 వరకు జీతం అయితే పొందొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఎలా చేసుకోవాలో ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే ఈ 2026 ఇయర్కి సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటేక్ అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే ఈ అగ్నివీర్ వాయు రోల్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. సో నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్, ఈ శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్వాలిఫికేషన్ చూడండి. మీరు 10+2 విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండి 10+2 పాస్ అయిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు ఖచ్చితంగా ప్రతి దాంట్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అందులోనూ ఈ 10+2లో దేనిలో అయినా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా 50% మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. తర్వాత మీరు 2 years వొకేషనల్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ చేసినా కూడా, విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చేసినా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఇంకా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే 10+2 ఇన్ ఎనీ స్ట్రీమ్ ఉండాలి. ఖచ్చితంగా 2 years వొకేషనల్ కోర్స్ చేసినా కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏది చేసినా సరే, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ ఏది చేసినా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. అందులో 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 21 years మినిమం ఏజ్ అయితే ఉండాలి. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 1st January 2006 నుంచి 1st July 2009 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అది కూడా అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి క్లియర్గా నాట్ ఎలిజిబుల్. అండ్ బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఆడ్ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నేను క్లియర్గా చెప్తాను. మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లో మీకు మంత్లీ 30,000 ఉంటుంది. కాకపోతే మీకు ఇన్ హ్యాండ్ 21,000 ఇస్తారు. అందులో 9,000 ఏమో మీకు సేవింగ్స్ కింద దాపెడతారనమాట. ఆ 9,000 ఏమో మీ శాలరీ నుంచి ఒక 9,000 దాపెట్టి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక 9,000 కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలా ఫస్ట్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో 33,000 శాలరీలో 23,100 ఏమో మీకు శాలరీ ఇస్తారు. 9,900 ఏమో మీ శాలరీలోకి వెళ్ళి సేవింగ్స్, మిగతా 9,900 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేవింగ్స్. అలా మీకు ఫోర్త్ ఇయర్లో 40,000, అందులో 28,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది, 12,000 సేవింగ్, 12,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. సో మీకు 4 years ఉంటుంది ఈ అగ్నివీర్ వాయువు అనేది. కానీ మీకు ఇదంతా 4 years మాత్రమే ఉంటుంది. ఈ 4 years తర్వాత మీకు ఏంటంటే ఈ సేవింగ్స్ అమౌంట్స్ మొత్తం కలిపి మీకు 10 lakh
ఈ 4,000 అనేది మీ సేవానిధి కింద మీకైతే ఇస్తారనమాట. సో ఈ 10,04,000 అనేది సేవానిధి కింద ఇస్తారు. మీకు 4 ఇయర్స్ మాత్రమే. మీరు కావాలనుకుంటే ఈ 4 ఇయర్స్లో మీరు ఈ డిగ్రీ కానీ ఈ బీటెక్ ఇలాంటి క్వాలిఫికేషన్ కూడా మీరు చేసుకోవడానికైతే వాళ్ళు ఆపర్చునిటీ కల్పిస్తుంటారు. సో ఈ 4 ఇయర్స్లో మీరు ఏంటంటే జాబ్ చేసుకోవచ్చు. 4 ఇయర్స్ తర్వాత మీరు కావాలనుకుంటే ఈ ఎక్స్‌సర్వీస్ దానికి ఆ కోటా కింద కూడా వస్తుంది అనుకుంటా. సో అలా మీకు 4 ఇయర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది. ఆ 4 ఇయర్స్ తర్వాత మీకు మళ్ళీ 10 lakhs మీకు 10 lakhs 4,000 ఇచ్చేసి మీకు జాబ్ అయితే ఇవ్వరు. అంటే ఇందులో ఒక 10% ఏమో తీసుకుంటారు అనుకుంటా. ఒక 10% మెంబర్స్ని మాత్రమే పర్మనెంట్ చేస్తారు. మిగతా వాళ్ళందరినీ తీసేస్తారనమాట. సో ఈ అగ్నివీర్ వాయు అనేది 4 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అది మాత్రం చూసుకోండి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫేజ్ 1లో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు PFT ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. చెప్తాను అది ఎలా ఉంటుందో కూడా చెప్తాను. దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్లో ఉంటుంది. దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 2లో ఎన్విరాన్మెంట్ అడాప్టేషన్కు సంబంధించి ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్తో సెలక్షన్ అయితే చేస్తారు. మెయిన్గా మీ CBTనే బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. మీకు సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ నుంచి 60 minutes డ్యూరేషన్ తోటి ఎగ్జామ్ ఆ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత మీకు అదర్ దెన్ సైన్సెస్లో మీకు ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇంకా ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ కలిపి మీకు 85 minutes అలా మీకు టైం ఇచ్చేసి ప్రతి క్వశ్చన్కి మీరు రైట్ పెట్టిన ప్రతి క్వశ్చన్కి 1 mark ఇస్తారు. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితేనేమో 1 mark ఇస్తారు, ఒకటి రాంగ్ పెడితేనేమో 4 రాంగ్ పెడితేనేమో 1 mark కట్ చేస్తారు. ఖచ్చితంగా మ్యాక్సిమం తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేజ్ 2 ఉంటుంది. దీనిలో 1.6 kilometers మేల్ క్యాండిడేట్స్ అయితే 7 minutesలో రన్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 8 minutesలో రన్ చేయాలి. తర్వాత 10 పుషప్స్ మేల్ క్యాండిడేట్స్ 1 minute చేయాలి. 10 సిటప్స్ మేల్ క్యాండిడేట్స్ 1 minute, ఫిమేల్ క్యాండిడేట్స్ 1 minute 30 seconds. తర్వాత 20 స్క్వాట్స్ ఏమో 1 minute మేల్ క్యాండిడేట్స్. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 15 స్క్వాట్స్ 1 minute చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 12th January రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 1st February వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 30th March 2006 నుంచి అంటే ఆ 2 dates రోజు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రొవిజనల్ లిస్ట్ అనేది 14th November 2026 రోజు రిలీజ్ చేసేసి మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాయినింగ్ వచ్చేసి మీకు 1st December అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకు వితిన్ 1 yearలో రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు 550 రూపీస్తో పాటు 18% GST కూడా పే చేయాలి. ఇది అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. డీటెయిల్స్తో పాటు ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ అన్నీ ప్రాపర్గా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేసాక మీ కేటగిరీని బట్టి అది కూడా వచ్చేస్తుంది. చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్కి మాత్రం మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీరు సైన్ అప్ అవ్వాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ లేని వాళ్ళైతే సైన్ అప్ అవ్వండి. అంటే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. అకౌంట్ ఉన్న వాళ్ళు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ ఇలా వస్తుంది అనమాట. సో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళేమో సైన్ అప్ అవ్వాలి, అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ అయిపోతే సరిపోతుంది. సో సైన్ ఇన్ అయిపోయాక మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్లికేషన్ చేసుకున్నాక వాళ్ళు మీకు ఇనీషియల్గా CBT కండక్ట్ చేసి CBTలో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేసి ఇంకా మిగతా ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసి ఈ December అయిపోయేలోపు మీకు సెలక్షన్ అయితే కంప్లీట్ చేసి జాబ్ అయితే ఇస్తారు.
సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి అగ్నివీర్ వాయు ఇంటేక్కి సంబంధించి నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. సో మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు 4 ఇయర్స్ పాటు టైం పీరియడ్ ఇచ్చి మీకు 4 ఇయర్స్ జాబ్ ఇస్తారు. దాంట్లో ఒక 10% మెంబర్స్ని ఏమో తీసుకుంటారు. ఈ 4 ఇయర్స్లో మీకు మంత్లీ శాలరీతో పాటు 4 ఇయర్స్ తర్వాత 10,04,000 కూడా ఇస్తారు. కాబట్టి సేవానిధి కింద ఎవరు కూడా ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉండి మంచి ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలి, ఇలా అంటే మంచి అగ్నివీర్ దాంట్లో ఇలా జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.